మీరు చెప్పకుండా ఇది రాజశేఖర రెడ్డి గారు అండ్ చంద్రబాబు నాయుడు గారు క్యారెక్టర్లు కాకుండా నేను మామూలుగా ఫ్రెండ్స్ అని నేను మొదలెట్టానండి అన్నారు ఇప్పుడు మీరు. అవును 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 కదా, అంటే వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్ ఉండిండొచ్చు నాకే తెలియకుండా. బయటికి రావడం కంప్లీట్ గా చంద్రబాబు నాయుడు గారు రాజశేఖర రెడ్డి గారికి సంబంధించిన వాళ్ళ లైఫ్, దానిలో ఉండే ట్రిబులేషన్స్ అండ్ దాంట్లో ఉండే గొడవలు గందరగోళాలు ఇవన్నీ ఉన్నాయి ఇందులో అని చెప్పే బయటకు వచ్చింది. అవును, కలర్ ఈజ్ ఇట్ ట్రూ అండి? అది మేము చెప్పింది కాదండి, అది 80% ట్రూ అని నేను ఎందుకు చెప్తానంటే, ట్రూ కాదని ఎందుకు చెప్పగలనంటే, అగైన్ అండ్ అగైన్ ఇదే ఎగ్జాంపుల్స్ చెప్తుంటాను. మనం కనే కళలో కప్ప, పాము, చెట్టు, పుట్ట ఉన్నాయనుకోండి, ఆ ప్రతి ఎలిమెంట్ మనమే. నా ఉద్దేశంలో ఒక కథ రాయడం కూడా అంతే. మనం సృష్టించే ప్రతి పాత్రలోనూ రచయిత ఉంటాడు, కానీ రియల్ లైఫ్ క్యారెక్టర్లు ఏవి ఉండవు. ఇన్ఫ్యాక్ట్ ఇట్ ఈస్ అప్లికబుల్ టు ఈవెన్ ఓపెన్గా డిక్లేర్ చేసిన యాక్చువల్ బయోపిక్స్ ఆల్సో. ఇప్పుడు ఒక మనిషి 70 ఏళ్ల జీవితాన్ని 3 గంటల్లో మనం చెప్పడం అంటే కల్పన లేకుండా ఇంపాసిబుల్ కదండి. లైక్ లాజికలీ ఇంపాసిబుల్. సో ఓపెన్గా డిక్లేర్ చేసిన బయోపిక్స్, రీసెర్చ్ చేసిన బయోపిక్స్ కూడా పూర్తిగా నిజాలు కాదు. అలాంటప్పుడు మనం ఆ క్యారెక్టర్ మీద ఉన్న అటాచ్మెంట్ మనం డిస్టర్బ్ చేయకూడదు అని కేర్ తీసుకుంటూ చేసిన కథలు ఇంకా కల్పితం. కానీ కొన్ని సిమిలారిటీసు, కొన్ని రిలవెన్సెస్ అండ్ ఆ బ్రాడర్ స్టేట్ ఈవెంచువాలిటీస్లో ఆ క్యారెక్టర్స్ ఇన్ఫ్లుయెన్సెస్ నా ఇమాజినేషన్ ప్రకారం రాసుకుంటూ వెళ్ళాను కాబట్టి, ఒక ఎమోషనల్ ఇంపాక్ట్ క్రియేట్ చేయడం కోసం అందులో కొన్ని సిమిలారిటీస్, ఈవెంట్స్ పట్టుకొని జనాలు ఆపాదించుకుంటారు వాళ్ళ హీరోస్కి, వాళ్ళ అభిమాన లీడర్స్కి. అది తప్పు కూడా కాదు, అదొక అందమైన జర్నీ కూడా కథని ఎక్స్పీరియన్స్ చేయడంలో, రైట్? బట్ అట్ ద సేమ్ టైం మీరు నిజాలు మ్యాప్ చేసుకుంటూ వెళ్ళారనుకోండి, చాలా కల్పితాలే కనిపిస్తాయి మీకు. అంటే ఒక బయోపిక్లోనే మనం కల్పితం లేకుండా 3 గంటల సినిమా చెప్పలేనప్పుడు, నేను ఫ్రీడమ్ తీసుకొని, క్రియేటివ్ ఫ్రీడమ్ తీసుకొని ఒక ఎమోషనల్ జర్నీ కోసం, అంటే ఒక ప్రస్థానం అనే కథని నేను ఎప్పుడు ఒక రోడ్ టు పర్డిషన్ చూసిన సినిమాలో ట్రిగర్ అయిన ఎమోషన్తో, రోడ్ టు పర్డిషన్ ఆ ట్రిగర్ అయిన ఎమోషన్తో ఎంతమందికి తెలిసింది ఎగ్జాక్ట్లీ. సో ఆ ఎమోషన్తో నా ప్రపంచంలో ఊహించుకుంటూ నా పాత్రల ద్వారా చెప్పింది. బట్ దాంతో ఫైనల్గా దానిలోంచి వచ్చిన ఎక్స్పీరియన్స్ వేరు. ప్రస్థానం ఎమోషన్ వేరు, రోడ్ టు పర్డిషన్ ఎమోషన్ వేరు. ద ఫైనల్ ఎమోషన్, అవును, ఎండ్ ఆఫ్ ద డే ప్రస్థానం బేసిక్గా అది అలా తీసుకెళ్ళింది నన్ను. అలా దీన్ని ఈ రిలేషన్షిప్ని నేను మోర్ ఆఫ్ ఒక హ్యూమనిస్టిక్ యాంగిల్ ఎక్స్ప్లోర్ చేసుకుంటూ వెళ్ళాను. అది ఒక గ్యారంటీగా అంటే హ్యూమనిస్టిక్ యాంగిల్ అనే ఆస్పెక్ట్. ఇప్పుడు వాళ్ళిద్దరూ మనం లెటెస్ట్ టాక్ ప్రాక్టికల్లీ అండి. రాజశేఖర రెడ్డి గారు, చంద్రబాబు నాయుడు గారు ఇద్దరు ఒకేసారి ఒకే పార్టీలో యంగ్ మినిస్టర్స్, యంగ్ పీపుల్. అంజయ్ గారి క్యాబినెట్, జంబో క్యాబినెట్ ఫస్ట్ ఎంట్రీ. వాళ్ళు జంబో క్యాబినెట్ అనేవాళ్ళ, ఏమనేవాళ్ళు, ఎయిర్ బస్ క్యాబినెట్ అనేవాళ్ళు, జంబో క్యాబినెట్. దాంట్లో వాళ్ళు ఎంట్రీ. తర్వాత ఈయన టీడీపీలోకి వచ్చేస్తున్నప్పుడు కూడా రాజశేఖర రెడ్డి గారిని వచ్చిమని అడిగారు. అవునా? వచ్చిమని అడిగారు. నాకు తెలియదు. ఆయన రాను, నేను కాంగ్రెస్ని వదిలిపెట్టి రాను, ఇట్ ఈస్ లైక్ మై మదర్ అని చెప్పి ఆయన రానని చెప్పారు. సో ఫస్ట్ కాన్ఫ్లిక్ట్ అక్కడ స్టార్ట్ అయింది. దీనికి ఏదైనా మీరు ఒక రీసెర్చ్ లాగా ఏమైనా చేశారా? మీ ఇమాజినేషన్ మీద వెళ్ళిపోయారా? మీరు చెప్పినట్లు ఉండదు నా కథలో, నా ఇమాజినేషన్. అంటే ఫ్యాక్ట్స్ గట్ట ఉంటాయా అన్ని మీరు కల్పితంగా అంటే రాసుకున్నారా? కోయిన్సిడెంటల్ గా, యాదృచ్ఛికంగా కొన్ని ఫ్యాక్ట్స్ కనిపిస్తాయి. ఆ కనిపించినవి మీరు పోల్చుకొని ఫ్యాక్ట్స్ అనుకుంటారు. మీకు తెలిసిన, అంటే అగైన్ ఫ్యాక్ట్స్ కూడా ఎవరెవరికి ఏం తెలుసు అనేది వేరే మనకు తెలియదు కదా. మీకు ఫ్యాక్ట్స్ అనిపి ఇది ఇలా జరగలేదు అనిపించినవి నాకు కల్పితలే. ఎందుకంటే నాకు ఆ లైసెన్స్ కావాలి కథ చెప్పడానికి. సో అందుకని నేను వాళ్ళ కథని చెప్పలేను. కాదు సార్, మీరు సెల్ఫ్ కాంట్రడిక్టరీగా, పరస్పర వైరుధ్యంగా ఉన్నది మీరు చెప్పింది. మీరు ఇందాక ఏం చెప్పారు, ఒక టాప్ యాంగిల్లో మన స్టేట్లో జరిగిన పొలిటికల్ ఎవల్యూషన్ అంతవరకు అసలు ఆల్ సీల్డ్ కవర్ సీఎంస్ ఎన్టీ రామారావు వచ్చే వరకు అదే కదా, అది దాని మీద నేను చేస్తున్నానని చెప్పారు. చెప్పినప్పుడు ట్రూ ఈవెంట్స్, వాస్తవికమైన మలుపులు అవి లేకుండా మీరు దేన్ని కన్విన్స్ చేసి చెప్తున్నారు? అదే ఇప్పుడు ఈవెంట్ అనేది టాప్ వ్యూలో ఈవెంట్ బేసిక్గా టర్నింగ్ పాయింట్ స్టేట్. లైక్ ఫర్ ఎగ్జాంపుల్
ఒక ప్రాంతీయ పార్టీ పుట్టడం అనేది ఒక టర్నింగ్ పాయింట్. అందులో ఉన్న డీటెయిల్స్ అనేవి ఐ డోంట్ నో దెమ్ డిటో, ఐ డోంట్ నో దెమ్ ఎగ్జాక్ట్లీ. ఆ పరిణామాలు ఎగ్జాక్ట్గా ఎలా జరిగినాయో తెలీదు. బట్ నా ఇమాజినేషన్లో, నా ఊహలో దానిలో ఒక డ్రామాటిక్గా మనం ఒక డ్రామాటిక్ ఇంపాక్ట్ కోసం రాసే డిజైన్లో ఆ డీటెయిల్స్ అన్నీ కంప్లీట్గా కల్పితమే అవుతాయి. ఎందుకంటే బయోపిక్లో కూడా అదే చేయగలం. ఇప్పుడు మీరు పొద్దున్న ఇంట్లో బయలుదేరారు అనుకోండి, మీ గంట సేపట్లో ఈరోజు ఇప్పుడు ఈ ఇంటర్వ్యూ జరిగే వరకు జరిగిన పరిణామాలను ఒక ఇంట్రెస్టింగ్ అందమైన కథగా చెప్పాలనుకున్నప్పుడు ఐ మైట్ డిసైడ్ టు క్లబ్ ఫ్యూ ఈవెంట్స్ హ్యాపెనింగ్ విత్ ఇన్ ఈ రూమ్లో ఒకటి, ఈ రూమ్లో ఒకటి, విత్ ఇన్ అంటే యూ విల్ వీవ్ థింగ్స్, యూ విల్ చేంజ్ లాట్ ఆఫ్ ఫ్యాక్ట్స్. అదేలేండి, అల్లుకుంటాము. చాలా ఏం జరిగింది, చాలా ఫ్యాక్ట్స్ ఇగ్నోర్ చేయాల్సి వస్తుంది, చాలా కల్పించాల్సి వస్తుంది. ఎండ్ ఆఫ్ ద డే దట్ ఇస్ వాట్ ఈస్ ద స్టోరీ రైటింగ్ ప్రాసెస్. లైక్ ప్రస్థానం ఎగ్జాంపుల్ చెప్పినప్పుడే దానిలోకి వచ్చి ఆ ఎమోషన్లోకి వచ్చి హ్యామ్లెట్ కలిసిపోయింది. దానిలో నుంచి మళ్ళీ ఇంకొక అవసరాలు, అదే దేర్ ఆర్ పీపుల్ లివ్ ఫర్ దర్ డిజైర్స్ అనే ఒక థీమ్ ఒకటి బయటకు వచ్చింది. అదే ఆ సినిమా ట్యాగ్ అయింది. ఇప్పుడు నేను రోడ్ టు పర్డిషన్ చెప్పినా కూడా రోడ్ టు పర్డిషన్ గుర్తురాదు జనానికి. నేను ఓపెన్గా కన్ఫెస్ చేస్తున్నది, రైట్, ఇన్స్పిరేషన్ అదని. సో దాట్ ఈస్ ద కైండ్ ఆఫ్ రైటర్స్ జర్నీ ఐ గో త్రూ ఎనీథింగ్. సో కాబట్టి ఇది ఐ వాంట్ పీపుల్ టు ఎంజాయ్ యాజ్ మై స్టోరీ. అవును, మీ స్టోరీలోనైనా మీరు హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్, హిట్ టీవీ యాప్, ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.